వాళ్ళు. నేను అలా అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండి నాతో చాలా క్లోజ్గా ఉన్న ఆర్టిస్ట్లో మెయిన్ శ్రీనివాస్ రెడ్డి. అందుకే నా సినిమాలో తను ఎప్పుడు ఒక చిన్న స్పెషల్ రోల్స్ చేస్తూ ఉంటాడు. సో అలా చాలామంది ఆర్టిస్టులు కూడా నాతో చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. నాతో ట్రావెల్ అయ్యాక ఆర్టిస్టులతో నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చాక నేను డైరెక్టర్ అయ్యాక కూడా వాళ్ళతో నా ట్రావెలింగ్ అలాగే ఉంది. ఓకే ఓకే. అండ్ సప్తగిరి కూడా మీరు ఇచ్చిందే కదా ఆల్మోస్ట్ బ్రేక్. మరి అలాంటి సప్తగిరి మీ సినిమాలో ఎక్కువ కనబడాడు ఎందుకు? అది వాడు పాపం ఈ సినిమాకు ముందు కూడా ఫోన్ చేశాడు. అంటే కుదరలేదు. వాడేంటంటే ఫోన్ చేస్తాడు, ఫోన్ చేసి అరే అనిలు నాకు నువ్వు ఒక సీను 2 సీన్లు అయితే నేను చేయను రా, అక్కడే ఆఫ్ నేను. సరేరా ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఏదైనా మంచిది నీకు తగ్గదు తగిలితే చేద్దాంలే అన్నట్టుగా నేను అనుకుంటున్నాను. అది సెట్ అవట్లా. మేబీ వాడు అరే 1-2 సీన్లు అయినా పర్లేదు చేసేద్దాం అంటే ఏదన్నా మంచి మంచి ఎపిసోడ్లు 1-2-3 అన్నా తగిలేయేమో. సో తప్పు వాడి సైడ్ కూడా ఉంది. వాడు వెరీ క్లోజ్ ఫ్రెండ్, నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. అనుకున్న ఫ్రెండ్స్ చాలా అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు అదే కందిరిగా అనే సినిమాలో తను యాడికి పోయేదని ఒక ట్రాక్ చేశాడు. యాక్చువల్గా అది నా కోసం రాసుకున్న ఆ సీను. సో నేను కందిరిగా వాసు గారికి చెప్పి ఇది ఎక్స్టెన్షన్ అనమాట, సీన్ ఎక్స్టెన్షన్. సార్ నేను చేస్తానండి సరదాగా అన్నాను. చేస్తే అప్పుడు సరే అనిల్ నువ్వే చేయి అన్నాడు. సడన్గా నేను నైట్ నిద్రపోయి ఆలోచిస్తుంటే మన ప్రొఫెషన్ ఇది కాదు, మనం ఏదో ఆర్టిస్ట్ అవుదామని లేదు, మనకెందుకు ఇది, పోనీ వాడికన్నా అప్కమింగ్కి ఇస్తే వాడికి హెల్ప్ అవుద్ది కదా అని చెప్పి నేను వాడికి ఫోన్ చేశాను సప్తగిరికి. ఫోన్ చేస్తే నెక్స్ట్ రోజు మార్నింగ్ వచ్చి వాడు చాలాసార్లు చెప్పారు ఇది. అండ్ అంటే ఓకే, బాగా ఇలిటరేట్ పక్కన పెడితే బాగా ఉండి చాలా బాగా ట్యూన్ అయిన ఆర్టిస్ట్ వాళ్ళకి మీ సినిమాలలో అవకాశం ఇవ్వలేని పరిస్థితి ఇప్పటి వరకు. బాగా ట్యూన్ అయిన ఆర్టిస్ట్కి ఇవ్వలేకపోయినదంటే బ్రహ్మానందం గారు, ద మోస్ట్ లెజెండరీ యాక్టర్. అంటే మీరు చాలా క్లోజ్? చాలా క్లోజ్. సినిమా నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నా, రైటర్గా ఉన్నప్పుడు కూడా బాగా నన్ను పలకరించేవాడు, బాగా చూసుకునేవాడు ఆయన. సో అన్లక్కీగా నేను చేయలేకపోయా ఆయనతో, కుదరలా. దానికి పర్టికులర్ రీజన్ ఏం కాదు, మేబీ పటాస్ సినిమాకి అప్పుడు చేద్దాం అనుకున్నా, బట్ కొన్ని బడ్జెట్ ఇష్యూస్ వల్ల చేయలేకపోయాను పటాస్ టైంలో. సుప్రీంకి ఛాన్స్ లేకుండా పోయింది, అసలు ఇది లేదు. సో రాజా ది గ్రేట్లో కూడా ఆయన చేయాల్సిన పర్టికులర్గా బ్రహ్మానందం గారు చేసేంత క్యారెక్టర్ ఎక్కడ నాకు దాంట్లో కనపడలేదు, స్క్రిప్ట్లో కూడా ఎక్కడ తగల. ఓకే. సో అందుకని కుదరలేదు. అదొకటి వెళ్తూ నాకు ఉంది, ఆయనతో చేయలేకపోయాను. ఎందుకంటే కామెడీకి నేను కొంచెం స్ట్రాంగ్గా బిలీవ్ చేసి వెళ్తూ ఉంటాను. సో అలాంటిది కామెడీలో ఈజ్ కింగ్. సో ఆయనతో పని చేయలేకపోయానని ఒక ఫీలింగ్ ఉంది. ఫోన్ చేశారు ఆయనకి? హెల్త్ లేదు, నేను ఇంకా చేయలేదు, గౌతమ్తో మాట్లాడాలి. జస్ట్ దీనికి ముందు ఒక 1 వీక్ ముందు రామారెడ్డిలో కలిసాను డబ్బింగ్ థియేటర్లో. చాలా బాగా మాట్లాడారు, చేపట్టుకొని. అంటే నేను నెక్స్ట్ చేయాలి సార్ మీతోటి, నేనే చెప్పేశాను నన్ను క్షమించండి, విల్ వర్క్ టుగెదర్ ఇన్ మై నెక్స్ట్ ఫిలిం అని. ఓకే ఓకే. ఇంతకుముందు పొద్దున విఎన్ ఆదిత్య గారితో మాట్లాడితే ఆయన చెప్పారు మీ సిచ్యువేషన్ ఏంటి. ఒక సీన్ చెప్పాల్సి వస్తే అనిల్ని అడిగితే తను ఇమీడియట్గా రాసేశారు. నేను ఫస్ట్ రాయనన్నాడు, అదంతా చెప్పాలి. మీ వర్డ్స్తో చెప్పండి ఒకసారి. ఏది ఆయనతో చేసింది ఒకటే బాస్ సినిమా చేసింది. యాక్చువల్గా బాస్కి నేను అసిస్టెంట్ డైరెక్టర్ని. అదే అసిస్టెంట్ డైరెక్టర్ ఒక సీన్ రాయమంటే ఏదో మాలి గారి సీన్. యాక్చువల్గా బలభద్ర పాత్ర రమణి గారని ఒక స్క్రీన్ ప్లే రైటర్ ఉండేవారు. ఆవిడ ఆ సినిమాకి స్క్రీన్ ప్లే వర్క్ చేశారు. నేనేంటంటే అరుణ్ ప్రసాద్ గారు మా బాబాయ్, డైరెక్టర్ అరుణ్ ప్రసాద్. సో గౌతమ్ ఎస్ఎస్సి నుంచి ఆయన నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఆ తర్వాత బాస్కి వెళ్ళాక నాకు ఏదో రాద్దాం పీకుదాం అని బాగా సరదాగా ఉండేది. ఓకే. అయితే సరే ఆదిత్య గారి దగ్గరికి వెళ్ళి అడగలేము సార్, నేను ఒక సీన్ దానికి డైలాగ్ రైటర్స్ చాలామంది ఉన్నారు. సో మనం లాస్ట్ బట్ 1 అసిస్టెంట్ డైరెక్టర్ నేను. సో మనలో ఏముండి బిలీవ్ చేసి మనకి ఇస్తారు అవకాశం అని చెప్పి నేను అడగడానికి కూడా ధైర్యం చాలా. సో అడగల. సరే ఊరికే మనమైతే ఈ సీన్ ఎలా రాస్తామని చెప్పి ఒక 2-3 సీన్లు రాశాను. రాస్తే రమణి గారు చూశారు ఒక సీన్, చూసి ఆదిత్య గారికి రిఫర్ చేశారు. చేస్తే ఒక బిట్ సీన్ రాశాను నేను. ఆయన చూసి అసలు విపరీతంగా నవ్వేశాడు. ఆదిత్య గారు నవ్వితే అసలు ఆగడు, బ్లాస్ట్ అయిపోతాడు ఆయన. సో ఒక 5-6 పంచులకి అయితే విపరీతంగా నవ్వాడు ఆయన. నవ్వి ట్రాక్గా ఎక్స్టెండ్ చేయన్నాడు. చేస్తే ఒక 3 సీన్లు ఏవో రాశాను నేను. అఫీషియల్గా పెన్ను పెట్టి నేను రాసిన మా డైలాగుల్ని షార్ట్ చేసిన డైరెక్టర్ ఆదిత్య గారు ఫస్ట్ టైం. సో అఫీషియల్గా నేను పెన్ను పెట్టింది ఆ సినిమాలో. బాస్ ఫస్ట్ రాయనన్నారంట కదా, నేను రాయను మళ్ళీ తేడా కొట్టితే బాగుండదు, అది ఒకటి భయపడ్డాను. అంటే సినిమా నేనేదో సరదాగా రాశానండి, రేపు పొద్దున్న సినిమాలో మీకు అది సింక్ అవుద్దో లేదో, అది ఒకవేళ వర్కౌట్ అవుద్దో లేదో అని చిన్న భయపడ్డా. ఎందుకు నేను వాళ్ళదాన్ని ఇప్పుడు నేను బేసిక్గా నేను ఇదనుకోండి ఆ బ్లేమ్ తీసుకోవడానికి రెడీ, ఎవరిదో అది నేను అనవసరంగా ఏదో పెట్టి అది ఏదన్నా స్పాయిల్ ఇద్దాం అని చిన్న భయపడ్డాను నేను. అంతకుమించి అంతేగాని నేను మనం అప్పటికి ఏం కాదు కదా. సో అంతేగాని రాయకపోవడానికి రీజన్ అది. ఎప్పుడైనా మీరు రైటర్గా ఉన్నప్పుడు మీరు రాసిన ఒక సీన్
డైరెక్టర్ మేకింగ్ వల్ల కిల్ అయిపోయిన సందర్భము మీరు అది చూసి తట్టుకోలేక నేను ఏం రాశాను ఇది ఏం తీస్తున్నాడు అనే ఫీల్ ఎప్పుడైనా మీకు వచ్చిందా? నేను ఎప్పుడు ఫేస్ చేయలేదండి అది. బేసిక్గా ఏంటంటే మనకు ఒక జడ్జిమెంట్ ఉంటుంది. సో నేను ఎప్పుడు ఒకటి బిలీవ్ చేస్తాను, రైటర్గా ఉంటే రైటర్గా ఉండాలి, డైరెక్టర్గా ఉంటే డైరెక్టర్గా ఉండాలి. ఓకే, రైటర్ డైరెక్టర్గా ఉండకూడదు. ఓకే, ఉంటే స్పాయిల్ అయిపోద్ది, ఏదో ఒకరి జడ్జిమెంట్ మీద వెళ్ళిపోవాలి. సో నేను రైటర్గా ఉన్నాను, నేను ఆ డైరెక్టర్ని బిలీవ్ చేసి వెళ్ళాను. సో మ్యాక్సిమం ఏదన్నా ఉంటే ఒక ఎడ్జ్కి ఫైట్ చేస్తా. ఓకే, సో ఇది ఉంటే బాగుంటుంది సార్, ఇది ఉంటే బాగుంటుంది సార్, ప్రెషర్ చేయను. ఓకే, ఏమో ఆయనదే రైట్ అవ్వచ్చేమో, రేపు పొద్దున్న నేను చెప్పింది రాంగ్ వచ్చేమో. సో డైరెక్టర్గా ఇంకొక విషయం నేను ఏం బిలీవ్ చేస్తానంటే, ఒక సినిమా సక్సెస్కి ఫెయిల్యూర్కి కేర్ ఆఫ్ అడ్రస్ డైరెక్టర్. రేపు ఆ సినిమా పోతే రైటర్కి ఇంకో 4 సినిమాలు రాసుకోవచ్చు, బట్ డైరెక్టర్కి ఆ సినిమానే లాస్ట్. ఆ సినిమా పోయినా అన్నా ఆ డైరెక్టరే బ్లేమే తీసుకోవాలి. సో కాబట్టి నేను చేసే ఒక దీనివల్ల అతని కెరీర్ నేను రిస్క్లో పడేయకూడదు. మేబీ నాది రైట్ ఉండొచ్చు, అతని రాంగ్ ఉండొచ్చు, అతన్నే తీసుకొని ఆ క్రెడిట్. రేపు పొద్దున్న నా వల్ల చూసావా నువ్వు చెప్పిన సీన్ నేను తీయడం వల్ల ఇది పోయింది, లేకపోతే నువ్వు చెప్పింది నేను నమ్మి చేయడం వల్ల ఇది పోయింది అని చెప్పి దీన్ని మనం ఎప్పుడు రైటర్గా ఇన్సిస్ట్ చేయకూడదని నమ్ముతాను నేను పనిచేసిన ఏ డైరెక్టర్తో కూడా ఆ డైరెక్టర్కి ఏం కావాలో ట్రై చేస్తాను. దాంట్లో ఏది ఎంతవరకు బాగుంటుందో బ్యాలెన్స్ చేయగలం అది నేను ట్రై చేస్తాను. సో నేను రైటర్గా ఉన్న అన్ని సినిమాలకి నేను అలాగే వర్క్ చేశాను. సో ఇన్ఫ్యాక్ట్ నేను డైరెక్టర్గా అయ్యాక కూడా వన్స్ స్పాట్కి వెళ్ళే ముందు వరకే రైటర్ని. అక్కడికి వెళ్తే స్పాట్కి వెళ్తే నిర్దాక్షిణ్యంగా ఆ సీన్ లెంత్లు ఉన్నా తీసేయాలన్నా పంచులు మార్చాలన్నా యాజ్ ఎ డైరెక్టర్గా నేను అల్లబట్టి తీసుకుని వెళ్ళిపోతాను. ఓకే, 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 ఓకే. అంటే మీరు రాసింది ఓకే, వాళ్ళు వాళ్ళ ఇష్టం తగ్గట్టు తీయండి అన్న మీ ఉద్దేశం మంచిదే, ఓకే. బట్ ఎంత తీసినా ఆ సినిమా హిట్ ఫ్లాప్తో సంబంధం లేకుండా మీకంటే ఒక టేస్ట్ ఉంటుంది, అరే ఇది ఇంకా ఇలా తీసుంటే బాగుండేది అని మీ మనసుకు అయితే ఒకటి అనిపిస్తుంటుంది. అలా ఎప్పుడైనా అనిపించిందా అని అంటున్నాను నేను. నేను హ్యాపీగా అనే సినిమా చేశాను వరుణ్ సందేశ్తో. సో బేసిక్గా దానికి తమిళ్ డైరెక్టర్ శరణ్ అని చేశాడు. ఓకే, ఓకే. సో మేబీ బేసిక్గా అతను తమిళ్ డైరెక్టర్ అవటం వల్ల నేను దాంట్లో కొంచెం కామెడీ టైమింగ్ ఒక టైప్ రాశాను. సో ఆ సినిమా మేబీ ఇంకొంచెం బెటర్గా వర్క్ అయి ఉండొచ్చేమో నా ఫీలింగ్. దానికి ఏంటి డైలాగ్స్? దానికి డైలాగ్ రైటర్గా వర్క్ చేశాను. అది ఎవరికి తెలియదు, 2010లో వచ్చింది అది, హ్యాపీ కానీ. సో అది ఆడలేదు యాక్చువల్గా సినిమా. ఆ సినిమాలో కొంచెం కామెడీ టైమింగ్ అది కొంచెం వేరేగా ట్రై చేశాను, చిన్న చిన్న పంచులు గించులు. బట్ మేబీ తనకి లాంగ్వేజ్ మీద గ్రిప్ లేకపోవడం డైరెక్టర్కి. సో మనం ఆ చిన్న నాన్స్ ఇంకా ఆ సినిమాలో కొంచెం తెలిసిందేమో అనిపించింది. నేను చేసిన అన్ని సినిమాల్లో మీరు అడిగారు కాబట్టి పిక్ చేస్తే అది చేయాలి. ఓకే, అంటే నేను ఏదంటే అలా అక్కడ కిల్ అయిన సీన్స్ ఏవైనా మళ్ళీ రీప్రొడ్యూస్ చేసిన సందర్భాలు ఉన్నాయా? మళ్ళీ మీ రైటింగ్లో నెక్స్ట్ సినిమాలు మీరు డైరెక్షన్ చేస్తున్నప్పుడు అట్లా అంటే నేను డైలాగ్ టైం అక్కడ ఫెయిల్ అయిన సీన్ ఏదో మళ్ళీ దాన్ని కొంచెం రిపేర్ చేసి మన డైరెక్షన్ అంటారా? ఆ ఛాన్స్ ఎప్పుడు రాలేదండి. ఎందుకంటే నేను చేసిన సినిమాలన్నీ జోనర్స్ వేరు, నేను చేస్తున్న సినిమాలు కూడా వేరే. అంటే ఒకటే టైప్ ఆఫ్ ఫిల్మ్ నేను ఎక్కడ చేయలేదు. నేను రైటింగ్ చేసిన సినిమా జోనర్లో అదే జోనర్లో నేను చేస్తుంటే మేబీ అది మీరు అడిగిన దానికి లింక్ దొరుకుండేది. బట్ ఎక్కడ కూడా ఆ సిమిలర్ సినిమా నేను చేయలేకపోయాను. ఓకే, ఓకే. ఆ ఛాన్స్ ఎక్కడ రాలా. బట్ మేబీ ఒకటి ఆగడు సినిమాకి సెకండ్ హాఫ్ మీద చిన్న డిస్కషన్ జరిగింది వైట్ల గారితో. నేను అప్పుడు పటాస్ సినిమా జరుగుతుండేది నాది. నేను పటాస్ టైప్ ఆఫ్ సెకండ్ హాఫ్ వెళ్దామా అని చెప్దాం అనుకొని నేను ప్రిపేర్ అయ్యాను అప్పుడు సెకండ్ హాఫ్ మీరు ఆగడు చూస్తే అది ఎంటర్టైన్మెంట్ వేలో వెళ్ళింది. మీకు పటాస్ సెకండ్ హాఫ్ చూస్తే ఎమోషనల్ అండ్ హీరోయిజంతో వెళ్ళింది. సో అట్లా చెప్దామా అనుకున్నాను నేను, ఎందుకంటే నా డైరెక్షన్ సినిమా ఇది. అట్ ది సేమ్ టైం అది సీను వైట్ల గారు బిలీవ్ చేసిన ఫార్మెట్ అది. సో ఆ చిన్న దీంట్లో కన్ఫ్యూజ్ అయ్యి నేను చెప్దాం అనుకునే లోపు వైట్ల గారు ఏంటంటే అది సెకండ్ హాఫ్ కూడా స్టార్ట్ చేసేసాం, వర్క్ స్టార్ట్ చేశాక ఆయన కూడా ఆ ఫార్మెట్కే వెళ్దాం అని చెప్పడంతో మేము అదే బిలీవ్ చేసి వర్క్ చేసాం ఆ సినిమాకి.